శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. మొదటి రోజు పారాయణము. ఉపోద్ఘాతము. మహారాష్ట్ర దేశములోని వారందరికీ శ్రీగురు చరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్యపారాయణము చేసెదరు. దీనిని రచించినవారు సరస్వతీ గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభస్వామి యొక్కయు శ్రీనరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలును విచిత్ర చర్యలును వర్ణింపబడియున్నవి. వీరిద్దరు దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్.ఆర్. పాంగార్కర్ అభిప్రాయము ప్రకారం మీ రెండవతారములు 14-15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాఖాలో శ్రీమాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్ కోటకర్ మహారాజ్ గారు, తుట్టతుదకు అహమదునగరు జిల్లాలోని సిరిడీలో శ్రీసాయిబాబాయను. బాబా 1918వ సంవత్సరములో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్ కోటకర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీసాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకము. 5వ అధ్యాయములో వేపచెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్రపిత అనుభవమును ఈ నమ్మకమును దృఢపరచుచున్నవి. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీగురుచరిత్ర మను గ్రంథమందు 53 అధ్యాయములలో సరస్వతీ గంగాధరుడెట్లు వర్ణించెనో ఎట్లనే శ్రీ గోవిందరఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబు దాభోల్కరు, హేమాడ్ పంతు అనువారు శ్రీసాయిలీలను 53 అధ్యాయములలో శ్రీసాయి సచ్చరిత్రమను గ్రంథమున వర్ణించియున్నారు. కనుక నీ శ్రీసాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్రేని చెప్పవచ్చును. పై చరిత్రల గూర్చి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు. 1. శ్రీగురుచరిత్రను వ్రాసినవారు కన్నడమువారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీసాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు. వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివియున్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము. శ్రీసాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీసాయి సచ్చరిత్రములో పొందుపరచబడియుండుట చూడగలరు. 2. శ్రీగురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై నాధారపడియుండుటచే దానిని బోధపరచుకునుట బహు కష్టము. దాని నాచరణలో బెట్టుట మజింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాని నాచరణలో పెట్టలేకున్నారు. శ్రీసాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పినవానిని అందరూ సులభముగా గ్రహించి యాచరణలో పెట్టగలరు. 3. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు వ్రాయబడెను. కాని శ్రీసాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను. శ్రీసాయిబాబా యొక్క యనుమతి పొంది వారి యాశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి యాజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకిగా వ్రాసియించుకొనెను. 1918వ సంవత్సరములో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీసాయిలీల మాసపత్రికలో శ్రీసాయి చరిత్రమును కొంచెముగా ప్రకటించెను. శ్రీసాయి సచ్చరిత్ర మీ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీసాయిలీలలో ధారావాహికముగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథ రూపముగా ముద్రింపబడినది. కనుక శ్రీసాయి సచ్చరిత్రమను ప్రస్తుత గ్రంథము అధికారిమైనది. సిరిడీలో శ్రీసాయిబాబా సశరీరులుగా యుండగా దర్శించుకునో భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా యొక్క వరము. శ్రీసాయి సచ్చరిత్రమును అన్నాసాహెబు దాభోల్కరు కూర్చెను. కాని ప్రతి అధ్యాయము చివరను శ్రీసాయి ప్రేరేపణచే హేమాడ్ పంతుచే వ్రాయబడి నట్లున్నది. కావున ఈ హేమాడంతు ఎవరినీ పాఠకులడుగవచ్చును. అన్నాసాహెబు దాభోల్కరు మొట్టమొదటిసారి శ్రీసాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాభోల్కరుకు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భములో నీ బిరుదునతనికి నొసంగిరో యను విషయము 2వ అధ్యాయములో రచయితయే చెప్పియున్నారు. అన్నాసాహెబు జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది. గ్రంథరచయిత యగు దాభోల్కరు 1859వ సంవత్సరములో ఠాణా జిల్లాలోని కేళ్వేమాహిమునందు ఒక పేద ఆద్యగౌడ బ్రాహ్మణ కుటుంబములో జన్మించిరి.
వారి తాతతండ్రులు దైవభక్తిగలవారు. దాభోల్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తిచేసి పూనాలో 5వ స్టాండర్డు వరకు ఆంగ్ల విద్యనభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా బాగుగా నుండకుండుటచేవారు పై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో నుత్తీర్ణులై తన ఊరిలోనే బడి పంతులు ఉద్యోగములో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మామల్తదారుగానున్న సాబాజీ చింతామణి చిటీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధికుశలతను, సేవానిరతిని చూచి మెచ్చుకుని తలాఠియను గ్రామోద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీషు గుమాస్తాగా వేసిరి. పిమ్మట మామల్తదారు కచేరిలో హెడ్ గుమాస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీశాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేకోద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901 వసం లో ఠాణా జిల్లాలోని సాహాపూర్లో మామల్తదారుగా నియమింపబడిరి. 1903 వసంలో ఫస్టు క్లాసు రెసిడెంటు మెజిస్ట్రేటుగా బాంద్రాలో నియమింపబడిరి. వారచ్చట 1907 వరకు ఉద్యోగము చేసిరి. తరువాత ఆయన ముర్బాడు, ఆనంద్, బోర్సదులలో పనిచేసి 1910 వసంలో తిరిగి బాంద్రాలో రెసిడెంటు మెజిస్ట్రేటుగా నియమితులైరి. ఈ సంవత్సరమందే వారికి సిరిడీకి పోయి శ్రీసాయి సందర్శనము చేయు భాగ్యము కలిగెను. 1916 వసంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదీను విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందువరకు శ్రీసాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట సిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929 వసంలో తాను మరణించువరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమముగా నున్నారు. సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు? అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానము చెప్పవచ్చును. 1. దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చిగాని మనుషులను గూర్చిగాని అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబానొక పిచ్చి ఫకీరనియు, వారు సిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో ననేక సంవత్సరములు నివసించరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింప వచ్చినవారి నుంచి దక్షిణరూపముగా ధనము వసూలు చేయుచుందిరనియు చెప్పుదరు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్యే తర్ఖడ్గా గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకుని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంటతడి పెట్టుకునెను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివానివలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? దానికి తర్ఖడ్గారి మిత్రుడిట్లు జవాబిచ్చెను, నాకా విషయమూ తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతోనున్నట్లు నాకనుభవము లేదుగదా. అందులకు బాబా ఇట్లనియెను, ఎవరైతే బాబా సిరిడీలో మాత్రమే యున్నాడని యనుకొందరో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో. 2. కొందరు సాయిబాబాను మహాసిద్ధపురుషుడనిరి. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో నొకనిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలో నొకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము సిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడామణిగా పేర్కొనెదరు. ఈ అభిప్రాయము కూడా సరియైనది కాదు. 3. శ్రీసాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవద్ అవతారముగా నిప్పటికిని భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతముల నిచ్చెదము. 1. బివి నరసింహస్వామిగారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జిగారగు ఎం.బి. రేగేగారు ఇట్లు వ్రాసియున్నారు. బాబా సశరీరులుగయున్నప్పుడు వారొక రూపుదాల్చిన భగత్స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ తమ లీలాప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినదిగాని దానిలో అప్పుడుండిన బాబా మాత్రము నిప్పటికిని అనంత శక్తివలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారినాశ్రయించు యసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. 2. శ్రీ బివి నరసింహస్వామిగారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశములోనున్న ఒక హైకోర్టు జడ్జి గారిట్లు వ్రాసియున్నారు.
నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారకుడుగా భావించెదను. 1918 వసంలో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికి నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య యున్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడది మా దృష్టిని విశేషముగా నాకర్షించేది. కాని ఎక్కువ భాగము మా ఎరుకలో నిలచినది మాత్రము వారి అనంతతత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక్క మానసిక ప్రతిబింబమువలే వారు మాకు భాసించేవారు. అశాశ్వతమైన తమ మానవదేహము నొక్కొక్కప్పుడు మా ముందర తలుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబా యను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచియున్నది. 3 బివి నరసింహస్వామిగారిచే రచింపబడిన భక్తుల యనుభవములు అను గ్రంథములో 19 నుంచి 20 వరకు పుటలలో ఆచార్య జీజీ నార్కే ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీరింగు కాలేజీ ఎట్లు చెప్పియున్నారు. ఇంటివద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా నొకరినిగా నుంచితిని. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారు శ్రీమాన్ బూటి, భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతునివలే పూజించువారు. నేను క్రొత్తగా సిరిడీకి పోయినప్పుడొకనాడు ఆరతి సమయములో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై యుండెను. అకారణముగా వారు కోపించుచు, శపించుచు, భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమను సంశయము నా మనస్సులో మెదిలెను. మామూలుగానే ఆరతి పూర్తి ఆయను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు, నేను పిచ్చివాడను కాను అనెను. ఎంత యాశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము. వారు యంతర్యామి, నా యాత్మ యొక్క యంతరాత్మయని నేననుకొంటిని. అటు పిమ్మట వారి యంతర్యామిత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడువానివలే మాట్లాడువారు. నా హృదయములో గల యాలోచనలను, కోరికలను గ్రహించుచుండెడివారు. వారు నాలోనున్న భగవంతుడు. వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు, వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించెదరను ఒకే నమ్మకము కలుగుచుండెను. 4 రావు బహద్దూర్ ఎం.డబ్ల్యూ. ప్రధాన్ వ్రాసిన సిరిడీ సాయిబాబా యను గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులును, అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును నగు దాదాసాహెబు ఖాపర్డే ఇట్లు చెప్పియున్నారు. శ్రీసాయిబాబా ప్రతివారి యంతరంగమందు మెదలు ఆలోచనలనియు తెలిసిన వానివలె ఉండి, వారి కోరికలు తీర్చుచు సుఖసంతోషములు కలుగజేయుచుండెడివారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను. 5 దాసగను మహారాజు తమ స్తవన మంజరి యను స్తోత్రము నందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన యంతరాత్మగాను నిత్యశాంతమూర్తిగాను వర్ణించియున్నారు. 6 హేమాడంతు శ్రీసాయి సచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసరుచుండిన యొక్క వింతయోగిగా వర్ణించెను. కాని రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడనియు చెప్పియున్నారు. 7 సిరిడీ భక్తులందరూ, ముఖ్యముగా మాధవరావు దేశపాండే పురఫ్ శ్యామ యనువారు బాబాకు మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసిమెలసి తిరుగువాడు. ఆయనెల్లప్పుడూ బాబాను దేవాయని సంబోధించువాడు. ఈ భక్తులందరి అభిప్రాయములను అవధరించి, వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీసాయి అవతారపురుషుడని భావించెదముగాక. ఉపనిషద్ ద్రష్టలైన మన పూర్వృషులు భగవంతుడు సర్వాంతర్యామియను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, ఛాందోగ్య, కట, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి ఎంతయు భగవంతుని రచనయనియు, అది ఎంతయు నంతర్యామిచే, అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి యున్నదనియు వక్కాణించుచున్నవి. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన యుదాహరణము శ్రీసాయియే. ఈ శ్రీసాయి సచ్చరిత్రమును
సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివినవారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీసాయిని దర్శించగలరు. శ్రీసాయినాథాయ నమః. ఉపోద్ఘాతము సంపూర్ణము. సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు. శుభం భవతు.